Hello everyone, welcome to Govidya. నార్మల్గా టెక్నికల్ సబ్జెక్ట్స్కి దాంతో పాటు ఎస్ఎస్సి బ్యాంక్ ఆర్ఆర్బీకి ఎవరెవరైతే ప్రిపేర్ అవుతున్నారో డెఫినెట్గా ప్లే స్టోర్కి వెళ్ళి గోవిద్య అనేటటువంటి యాప్ అవైలబుల్గా ఉంది. ఏ కోర్స్ కావాలన్నా వెళ్ళి మీరు పర్చేస్ చేసుకోవచ్చు. అట్ ప్రెసెంట్ ఆర్ఆర్బీకి సంబంధించి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్లో భాగంగా సీటింగ్ అరేంజ్మెంట్ అనేటటువంటి టాపిక్ నుంచి ఓకేనా ప్రీవియస్ ఇయర్లో అడిగినటువంటి కొన్ని క్వశ్చన్స్ అనేది మనం సాల్వ్ చేయడానికి చూద్దాం. ఓకేనా. అయితే ఫస్ట్ క్వశ్చన్ ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే ABCDEF ఓకేనా లివ్స్ ఆన్ ఏ 6 different floors అని ప్రొవైడ్ చేశారు ఆన్ ద సేమ్ బిల్డింగ్. ద లోయర్ మోస్ట్ ఫ్లోర్ ఓకేనా నెంబర్ అంతా 1 అంటున్నారు. 1 నుంచి 6 వరకు 6 ఫ్లోర్స్ లో ఓకేనా వీళ్ళు స్టే చేయడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనము ఒక గ్రౌండ్ ఫ్లోర్ అంటే 1 నుంచి 6 వరకు మనం నోట్ చేసుకొని ఇచ్చినటువంటి కండిషన్స్ ప్రకారం ఎలా సాల్వ్ చేయాలో చూద్దాం. ఓకేనా. చూసుకుందామండి. ఓకేనా 1 2 3 4 5 6 క్లియర్. అయితే ఒకసారి అబ్జర్వ్ చేయండి. C lives immediately above F. C lives immediately above F. ఓకేనా. ఆన్ యాన్ ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఆన్ యాన్ ఈవెన్ నెంబర్డ్ ఫ్లోర్ బట్ నాట్ ఆన్ ద 6th ఫ్లోర్ అంటున్నారు. ఓకేనా. 6th ఫ్లోర్ లో మాత్రం సి రావడానికి పాసిబిలిటీ లేదు. కాకపోతే ఖచ్చితంగా సి అనేటటువంటిది ఈవెన్ లోనే ఉండాలి. ఓకేనా. ఈవెన్ నెంబర్డ్ ఫ్లోర్ లోనే ఉండాలి అంటున్నారు. ఇక్కడ వరకు అయితే క్లియర్. దాని తర్వాత అబ్జర్వ్ చేస్తే ఓకేనా ఓన్లీ 3 people లివ్ బిట్వీన్ ఎఫ్ అండ్ ఈ అంటున్నారు. ఓకేనా. ఎఫ్ అండ్ ఈకి 3 people ఓకేనా. ఎఫ్ అండ్ ఈకి బిట్వీన్ లో 3 members ఓకేనా స్టే చేయడం జరుగుతుంది. ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఇఫ్ బి లివ్స్ ఓకేనా 2 floors below E అంటున్నారు. ఓకేనా. B lives 2 floors below E. 2 floors ఓకేనా బిలో E అంటే B తర్వాత ఫస్ట్ ఫ్లోర్ ఫర్ ఎగ్జాంపుల్ సెకండ్ ఫ్లోర్ అనుకుందాము. అయితే ఇక్కడ ఒకసారి చూడండి B lives 2 floors below E అండ్ A is ఓకేనా నాట్ ఆన్ ద టాప్ మోస్ట్ ఫ్లోర్. ఓకేనా A is నాట్ ఆన్ ద టాప్ మోస్ట్ ఫ్లోర్. ఏ అనేటటువంటి పర్సన్ టాప్ మోస్ట్ ఫ్లోర్ లో ఉండడానికి కూడా పాసిబిలిటీ లేదు అంటున్నారు. అయితే హౌ మెనీ పీపుల్ లివ్ ఎగ్జాక్ట్లీ బిట్వీన్ డి అండ్ సికి ఎంతమంది అంటున్నారు. ఓకేనా. డి అండ్ సికి బిట్వీన్ లో ఎంతమంది అని అడుగుతున్నారు. ఓకేనా. ఇదైతే మనకి క్వశ్చన్ మార్క్ గా మనకి కన్సిడర్ చేసుకుందాం. అయితే ఇప్పుడు ఒకసారి ఇచ్చినటువంటి కండిషన్స్ ప్రకారం ఏది ఏ ప్లేస్ లో మనం రీప్లేస్ చేసుకోవాలనేది మనం ఒకసారి చూద్దాం. అయితే ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేస్తే సి అనేది ఖచ్చితంగా 6th ఫ్లోర్ లో రాకూడదు. సి అనేది డెఫినెట్ గా ఈవెన్ నెంబర్ ఫ్లోర్ లోనే రావాలి. అవునా. ఈవెన్ నెంబర్ ఫ్లోర్ అంటే ఇంకా మిగిలిపోయింది 4th ఫ్లోర్ లో ఫర్ ఎగ్జాంపుల్ నేను సి అనేది తీసుకున్నట్లయితే ఓకేనా ఖచ్చితంగా ఒకసారి అబ్జర్వ్ చేయండి. సి తర్వాత వెంటనే ఎఫ్ అనేటటువంటి పర్సన్ రావాలి. అవునా కదా. ఓకేనా. లేదంటే సి అనేటటువంటి పర్సన్ ఈవెన్ తీసుకోవాలి కాబట్టి లేదంటే నేను సెకండ్ ఫ్లోర్ లో సి తీసుకుంటే ఎఫ్ అనేటటువంటి పర్సన్ ఫస్ట్ ఫ్లోర్ లో రావడం జరుగుతుంది. ఓకేనా. ఇక్కడ వరకు అయితే క్లియర్. ఈ కండిషన్ అయితే మనం సాటిస్ఫై చేయడం జరిగింది. అవునా. అయితే ఇప్పుడు ఒకసారి చూడండి ఎఫ్ అండ్ ఈకి బిట్వీన్ లో 3 members రావాలి. ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఎఫ్ కనుక ఇక్కడ ఉన్నట్లయితే ఎఫ్ అండ్ ఈకి 3 members బిట్వీన్ లో రావడానికి పాసిబిలిటీ లేదు. ఈ ఎక్కడ తీసుకుంటాము ఫర్ ఎగ్జాంపుల్ ఈ 6th ఫ్లోర్ లో తీసుకున్నట్లయితే ఓన్లీ 2 members రావడానికి పాసిబిలిటీ ఉంటుంది. అవునా కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఈ అనేటటువంటి పర్సన్ ఇక్కడ మనం తీసుకున్నట్లయితే బిట్వీన్ లో 1 person రావడానికి పాసిబిలిటీ ఉంటుంది. దాని ప్రకారం ఆలోచిస్తే ఒక సి అండ్ ఎఫ్ మనకి ఇక్కడ 4th ఫ్లోర్ లో రావడానికి పాసిబిలిటీ లేదు. అవునా కదా. ఖచ్చితంగా సెకండ్ ఫ్లోర్ లోనే సి అనేటటువంటి పర్సన్ రావడం జరుగుతుంది. సి తర్వాత ఎఫ్. అవునా కదా. అయితే ఎఫ్ అండ్ ఈకి బిట్వీన్ లో 3 members రావాలి. ఓకేనా. ఎఫ్ ఏమో ఇక్కడ ఉన్నారు. 1 2 3 అంటే ఈ అనేటటువంటి పర్సన్ డెఫినెట్ గా 5th ఫ్లోర్ లో రావడం జరుగుతుంది. ఇప్పుడు ఒకసారి మీరు అబ్జర్వ్ చేస్తే ఒక 3 members రావడం జరిగింది. ఒక ఈ అండ్ ఎఫ్ అనేటటువంటి పర్సన్స్ కి ఆ 3 floors ఏంటి ఓకేనా సెకండ్ ఫ్లోర్ థర్డ్ ఫ్లోర్ 4th ఫ్లోర్. ఇక్కడ వరకు అయితే క్లియర్. ఈ కండిషన్ కూడా మనం సాటిస్ఫై చేసాము. నెక్స్ట్ ఒకసారి చూడండి ఓకేనా ఈ తర్వాత ఓకేనా దాని నెక్స్ట్ సెకండ్ ఓకేనా సెకండ్ ఫ్లోర్ లో ఫస్ట్ డౌన్ ఫ్లోర్ ఓకేనా దాని తర్వాత సెకండ్ డౌన్ ఫ్లోర్ లో బి అనేటటువంటి పర్సన్ ఉండడం జరుగుతుంది. ఈ ఇక్కడ ఉన్నట్లయితే ఫస్ట్ దాని తర్వాత సెకండ్ ప్లేస్ లో ఒక బి అనేటటువంటి పర్సన్ రావడం జరుగుతుంది. ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఒక ఏ అనేటటువంటి పర్సన్ ఇక్కడైతే రాకూడదు. అంటే డెఫినెట్ గా మనం చెప్పొచ్చు 4th ఫ్లోర్ లోనే ఏ అనేటటువంటి పర్సన్ రావడం జరుగుతుంది. అవునా. క్వశ్చన్ ఏం అడిగారు ఒకసారి చూద్దాము. డి అండ్ సికి బిట్వీన్ లో ఎంతమంది అని అడుగుతున్నారు. ఓకేనా. డి ఏమో ఎక్కడున్నారండి ఒకసారి అబ్జర్వ్ చేయండి. డి అయితే ఖచ్చితంగా మనం క్లియర్ గా చెప్పొచ్చు డి అనేది ఇంకా ఖచ్చితంగా టాప్ మోస్ట్ ఫ్లోరే. డి అండ్ సికి ఎంతమంది బిట్వీన్ లో ఉన్నారు ఒకసారి అబ్జర్వ్ చేయండి. 1 2 3 ఓన్లీ ఈ 3 members మాత్రమే డి అండ్ సికి బిట్వీన్ లో ఉండడం జరిగింది. 3 members ఎక్కడ ఉన్నారండి ఆప్షన్ బిలో ఇచ్చారు కాబట్టి ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. క్లియర్. నెక్స్ట్ క్వశ్చన్ ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఓకేనా QWERTY ఓకేనా లివ్ అనే 7 different floors ఆన్ ద సేమ్ బిల్డింగ్ అంటున్నారు. ఓకేనా 7 different floors ఓకేనా 1 2 3 ఓకేనా 4 5 6 7 ఓకేనా. అయితే ఇప్పుడు ఒకసారి చూద్దాము. ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఓకేనా అండ్ సో ఒక టీ గురించి ప్రొవైడ్ చేశారు. ఓకేనా టీ లివ్స్ ఆన్ ది 7th ఫ్లోర్ అంటున్నారు. 7th ఫ్లోర్ లో టీ ఓకేనా. అండ్ డబ్ల్యూ లివ్స్ ఆన్ ది ఫస్ట్ ఫ్లోర్ ఓకేనా ఫస్ట్ ఫ్లోర్ లో డబ్ల్యూ అంటున్నారు. ఓకే. దాని తర్వాత క్యూ లివ్స్ బిట్వీన్ ఈ అండ్ ఆర్. ఈ అండ్ ఆర్ కి బిట్వీన్ లో క్యూ అనేటటువంటి పర్సన్. ఈ అండ్ ఆర్ కి బిట్వీన్ లో క్యూ అనేటటువంటి పర్సన్. ఇదైతే క్లియర్. నెక్స్ట్ ఒకసారి చూద్దాం. ఓకేనా 1 floor ఇమీడియట్లీ అబోవ్ ఈ ఈస్ వ్యాకెంట్.
ఈకి టాప్ మోస్ట్ అంటే పైన ఉన్నటువంటి ఫ్లోర్ అయితే ఎంటీ అంటున్నారు, ఓకేనా, ఖాళీ. సో ఎంటీ కాబట్టి అలానే తీసుకుందాము. దాని తర్వాత ఏమంటున్నారు, ఓన్లీ వై లివ్స్ బిట్వీన్ ఆర్ అండ్ డబ్ల్యూ. ఆర్ అండ్ డబ్ల్యూకి బిట్వీన్ లో వై అనేటటువంటి పర్సన్ ఉన్నారు అంటున్నారు. సో డబ్ల్యూ ఇక్కడైతే సో ఖచ్చితంగా పైనేమో వై, ఓకేనా. దాని తర్వాత ఎవరు, సో ఆర్ అనేటటువంటి పర్సన్. ఇదైతే క్లియర్, అవునా కదా. సో దాని తర్వాత అబ్జర్వ్ చేయండి, ఓకేనా. ద ఫిఫ్త్ ఫ్లోర్ ఈస్ ఆక్యుపైడ్ బై ఈ అనేటటువంటి పర్సన్ ఫిఫ్త్ ఫ్లోర్ అంటున్నారు, ఓకేనా. ఫిఫ్త్ ఫ్లోర్ లో ఈ అనేటటువంటి పర్సన్ అయితే ఒకసారి అబ్జర్వ్ చేయండి, ఈక్యూఆర్, అవునా. సో కాబట్టి ఖచ్చితంగా క్యూ అనేటటువంటి పర్సన్ ఇక్కడే రావాలి, అవునా కదా. సో ఈకి పైన ఉన్నటువంటి ఫ్లోర్ ఏమో వేకెంట్ గా వదిలేమన్నారు. సో కాబట్టి ఇదైతే వేకెంట్ పొజిషన్, అవునా కదా. క్వశ్చన్ ఏం అడిగారు మరి చూడండి, ఓకేనా. ఆన్ విచ్ ఫ్లోర్ డస్ క్యూ లివ్ అంటున్నారు, ఓకేనా. క్యూ అనేటటువంటి పర్సన్ ఏ ఫ్లోర్ లో ఓకేనా ఉండడం జరిగింది. సో క్లియర్ గా మనకు అర్థం అవుతుంది, ఫోర్త్ ఫ్లోర్. సో ఫోర్త్ ఫ్లోర్ ఎక్కడ ఉంది, సో ఆప్షన్ సి లో ఇచ్చారు. సో ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్, క్లియర్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 6 ఫ్రెండ్స్ QRSTUV ఆర్ సిట్టింగ్ ఇన్ ఏ రో ఫేసింగ్ నార్త్, ఓకేనా. నార్త్ డైరెక్షన్ కాబట్టి, నార్త్ డైరెక్షన్ అంటే అప్వర్డ్ డైరెక్షన్. సో కాబట్టి ఇదేమో లెఫ్ట్ అండి, ఓకేనా, ఇదేమో రైట్, అవునా. సో నార్త్ డైరెక్షన్ లో ఫేస్ చేస్తున్నారు కాబట్టి ఇదేమో లెఫ్ట్, ఇదేమో రైట్. సో దాని ప్రకారం తీసుకుందాం. టోటల్ గా 6 ఫ్రెండ్స్ అన్నారు కాబట్టి 6 లొకేషన్స్, ఓకేనా. 1 2 మధ్యలో ఒక 4 తీసుకుందాం, సరిపోతుంది, ఓకేనా. అయితే ఇప్పుడు ఏం ప్రొవైడ్ చేస్తారో చూద్దాం అన్నమాట, ఓకేనా. సిట్టింగ్ ఇన్ ఏ రో ఫేసింగ్ నార్త్, క్యూ ఈస్ సీటెడ్ సెకండ్ టు ద రైట్ ఆఫ్ టీ. టీకి సెకండ్ రైట్ లో క్యూ, ఓకేనా. అండ్ థర్డ్ టు ద లెఫ్ట్ ఆఫ్ ఎస్. ఎస్ కి థర్డ్ లెఫ్ట్ అంటున్నారు. ఎస్ కి థర్డ్ లెఫ్ట్ అంటే ఎస్ అనేటటువంటి పర్సన్ నేను ఇక్కడ తీసుకుంటాను. అబ్జర్వ్ చేయండి ఒకసారి, ఎస్ అనేటటువంటి పర్సన్ మనం తీసుకున్నట్లయితే థర్డ్ లెఫ్ట్, ఫస్ట్ లెఫ్ట్, సెకండ్ లెఫ్ట్, థర్డ్ లెఫ్ట్, అవునా. కానీ టీకి ఏమంటున్నారు, ఓకేనా, సెకండ్ టు ద రైట్ అంటున్నారు, సెకండ్ టు ద రైట్. సో క్యూ అనేటటువంటి పర్సన్. సో దీన్ని బట్టి ఏం చెప్పొచ్చు, క్లియర్ గా చెప్పొచ్చు, టీ, ఓకేనా, ఇక్కడేమో క్యూ, ఇక్కడేమో ఎస్, అవునా కదా. అయితే ఇప్పుడు ఒకసారి చూద్దాం, యూ ఈస్ నాట్ అన్ ఇమీడియట్ నైబర్ ఆఫ్ క్యూ. క్యూ అనేటటువంటి పర్సన్ కి యూ అనేటటువంటి పర్సన్ నైబర్ అయితే కాదు అంటున్నారు. సో డెఫినెట్ గా యూ ఇక్కడ మాత్రమే తీసుకోవాలి, ఇక్కడ తీసుకున్న నైబరే, ఇక్కడ తీసుకున్న నైబరే, అవునా కదా. సో కాబట్టి యూ అనేటటువంటి పర్సన్ ఓకేనా లాస్ట్ నుంచి ఓకేనా సెకండ్ ప్లేస్, అవునా. నెక్స్ట్ టైం అడుగుతున్నారు, హూ ఈస్ సీటెడ్ ఓకేనా బిట్వీన్ ఆర్ అండ్ వి అంటున్నారు. ఆర్ అండ్ వి అంటే మేబీ ఆర్ వి, ఓకేనా, లేదంటే ఆర్ వి, ఓకే. ఎలా తీసుకున్న ఆర్ అండ్ వి లొకేషన్స్ తీసుకుంటే వీళ్ళిద్దరికి బిట్వీన్ లో ఎవరు ఉంటున్నారు. సో డెఫినెట్ గా మనం చెప్పొచ్చు క్యూ అనేటటువంటి పర్సన్ మాత్రమే ఆర్ అండ్ వికి బిట్వీన్ లో ఉండడం జరుగుతుంది. సో క్యూ అనేటటువంటిది ఆప్షన్ బి లో ప్రొవైడ్ చేశారు. సో ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్, క్లియర్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. RSTUV W live on 6 different floors on the same building, ఓకేనా. 6 different floors కాబట్టి 1 2 3 ఓకేనా 4 5 6, ఓకేనా. సో అయితే ఒకసారి చూడండి, ద లోయర్ మోస్ట్ ఫ్లోర్ బిల్డింగ్ నెంబర్ 1. సో ఆర్డర్ వైజ్ మనకి తీసుకోమంటున్నారు. సో క్లియర్ అన్నమాట. సో ఒకసారి చూద్దాం, వి లివ్స్ ఆన్ ది ఫ్లోర్ నెంబర్ 5, ఓకేనా. ఫ్లోర్ నెంబర్ 5 లో వి అనేటటువంటి పర్సన్, ఓకేనా. ఎస్ డస్ నాట్ లివ్ ఆన్ ఈవెన్ నెంబర్ ఫ్లోర్, ఓకేనా. ఎస్ వచ్చేసి ఈవెన్ నెంబర్ ఫ్లోర్ లో అయితే ఉండడానికి పాసిబిలిటీయే లేదంటున్నారు ఎస్ అనేటటువంటి పర్సన్. ఇదైతే క్లియర్. దాని తర్వాత ఏమంటున్నారు, యూ లివ్స్ ఇమ్మీడియట్లీ బిలో టీ. ఇమ్మీడియట్లీ బిలో టీ, టీకి ఇమ్మీడియట్లీ బిలో ఎవరండి, యూ. అంటే టీ అండ్ యూ వచ్చేసి ఆర్డర్ వైజ్ రావాలని గుర్తుపెట్టుకోండి చాలు. నెయిదర్ ఆర్ నార్ ఎస్ లివ్స్ ఆన్ టాప్ మోస్ట్ ఫ్లోర్, ఓకేనా. ఆర్ కానీ ఎస్ కానీ రావడానికి టాప్ మోస్ట్ ఫ్లోర్ లో రావడానికి పాసిబిలిటీ లేదు, ఓకేనా. ఓన్లీ 2 people లివ్ బిట్వీన్ వి అండ్ టీ అంటున్నారు, ఓకేనా. వి, ఓకేనా, అండ్ టీ, వి అండ్ టీ అనేటటువంటి పర్సన్ కి ఓన్లీ 2 people బిట్వీన్ లో ఉండడం జరుగుతుంది. ఇక్కడ వరకు అయితే క్లియర్. అయితే ఇప్పుడు ఒకసారి కండిషన్స్ ప్రకారం ఒకసారి చూద్దాం. సో టీ తర్వాత వెంటనే ఎవరు రావాలి, యు అనేటటువంటి పర్సన్ రావాలి. ఇక్కడ వరకు అయితే క్లియర్, అవునా. సో ఎస్ వచ్చేసి డెఫినెట్ గా ఈవెన్ నెంబర్ ఫ్లోర్ లో ఉండడానికి పాసిబిలిటీ లేదు. ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఇది ఈవెనే, ఓకే, ఇది కూడా ఈవెనే. సో దీన్ని బట్టి ఏం చెప్పొచ్చు, సో ఎస్ అనేటటువంటి పర్సన్ ఖచ్చితంగా థర్డ్ ఫ్లోర్ లోనే రావడానికి పాసిబిలిటీ ఉంది, అవునా. ఇక్కడ ఆర్ అండ్ ఎస్ రావడానికి పాసిబిలిటీ లేదు, అవునా కదా. సో ఇక్కడ ఆర్ రావడానికి పాసిబిలిటీ లేదు. సో క్లియర్ గా ఆర్ అనేటటువంటి పర్సన్ ఇక్కడే రావడానికి ఛాన్స్ ఉంది, వేరే పాసిబిలిటీ లేదు. 6th నెంబర్ ఫ్లోర్ లో ఆర్ అనేటటువంటి పర్సన్ ఒక ఉండడానికి పాసిబిలిటీ లేదన్నారు కాబట్టి సో 4th నెంబర్ ఫ్లోర్ లోనే తీసుకుంటున్నాము. RSTUV ఒకసారి అబ్జర్వ్ చేయండి, ఒక RSTUV. సో డబ్ల్యూ ఇక్కడే ఉండడానికి ఛాన్స్ ఉంది, వేరే పాసిబిలిటీ లేదు. సో ఇది ఆర్డర్ అన్నమాట. సో క్వశ్చన్ ఏం అడిగారు ఒకసారి చూద్దాం, ఓకేనా. హూ లివ్స్ ఇమ్మీడియట్లీ బిలో ఆర్, ఆర్ కి వెంటనే కింద ఉన్నటువంటి పర్సన్ ఎవరు, సో ఎస్ అనేటటువంటి పర్సన్, అవునా. హూ లివ్స్ ఇమ్మీడియట్లీ బిలో ఆర్, ఆర్ కి ఇమ్మీడియట్లీ బిలో ఎవరు, ఎస్ అనేటటువంటి పర్సన్. సో ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్, క్లియర్. A certain number of people are sitting in a row facing north అంటున్నారు. సో నార్త్ డైరెక్షన్ కాబట్టి, ఓకేనా, నార్త్ డైరెక్షన్ కాబట్టి ఇక్కడేమో నార్మల్ గా లెఫ్ట్, ఓకేనా, ఇదేమో రైట్ అవ్వడం జరుగుతుంది. ఇదైతే క్లియర్, అవునా. సో అయితే ఒకసారి 6 members అంటున్నారా, ఓకేనా. సర్టైన్ నెంబర్ ఆఫ్ పీపుల్ అన్నారు, ఎంతమంది అనేది మనకి ప్రొవైడ్ చేయలేదన్నమాట. సర్టైన్ నెంబర్ ఆఫ్ పీపుల్ అన్నారు. సో కాబట్టి
ఓకేనా, అన్ఎక్స్పెక్టెడ్గా సమ్ పీపుల్ మనం తీసుకుందాం, మనకి తెలియదు కాబట్టి. సో 1 by 1 మనం చెక్ చేద్దాం. ఓకేనా, క్యూ ఈస్ సెకండ్ టు ద రైట్ ఆఫ్ పి. ఓకేనా, ఇక్కడ కండిషన్స్ నోట్ చేసుకోండి. సెకండ్ టు ద రైట్ ఆఫ్ పి అంటే ఓకేనా, పి అనేటటువంటి పర్సన్కి సెకండ్ రైట్లో క్యూ అనేటటువంటి పర్సన్ ఉన్నారు. అవునా, నెక్స్ట్ ఏమంటున్నారు, ఓకేనా, ఓన్లీ 3 people సిట్ బిట్వీన్ క్యూ అండ్ ఎస్. ఓకేనా, క్యూ అండ్ ఎస్కి ఓన్లీ 3 people అంటున్నారు. ఓకేనా, ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఓకేనా, ఒకసారి క్యూ అండ్ ఎస్కి ఓన్లీ 3 people బిట్వీన్ అన్నారు. ఓకేనా, టీ ఈస్ ఫోర్త్ టు ద రైట్ ఆఫ్ ఎస్. 1 2 3 4 ఫోర్త్ టు ద రైట్ ఆఫ్ ఎస్. ఓకేనా, ఇఫ్ నో అదర్ పర్సన్ ఇస్ సిట్టింగ్ ఇన్ ద రో అంటున్నారు. అయితే వాట్ ఈస్ ద టోటల్ నెంబర్ ఆఫ్ పీపుల్ ఆర్ సీటెడ్ ఇన్ ద రో అన్నారు. ఒకసారి కౌంట్ చేయండి. 1 2 3 4 5 6 7 8 9 10 11. సో 11 మెంబర్స్ ఎక్కడ ఉన్నారు? సో ఆప్షన్ సి లో ఉన్నారు కాబట్టి సో ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. ఓకేనా, మేబీ మీకు ఒక చిన్న డౌట్ వచ్చి ఉండొచ్చు. ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఏంటంటే క్యూ ఈస్ సెకండ్ టు ద రైట్ ఆఫ్ పి. పీకి సెకండ్ రైట్, ఫస్ట్ రైట్ సెకండ్ రైట్, ఇక్కడ వరకు అయితే క్లియర్. దాని తర్వాత ఏమన్నారు, ఓన్లీ 3 people సిట్ బిట్వీన్ క్యూ అండ్ ఎస్ అన్నారు కదా. సో క్యూ దానికి రైట్ సైడ్, ఎస్ ఎందుకు సార్ మీరు తీసుకున్నారు? ఫర్ ఎగ్జాంపుల్ మనం లెఫ్ట్ సైడ్ తీసుకున్నట్లయితే 1 2 3 ఇంకొక పర్సన్ తీసుకొని ఎస్ అనేటటువంటి పర్సన్ ఇక్కడ రావడం జరుగుతుంది. అవునా కాదా? దాని తర్వాత ఏమంటున్నారు, టీ ఈస్ ఫోర్త్ టు ద రైట్ ఆఫ్ ఎస్ అంటే ఒక 1 2 3 4 మళ్ళీ అదే రావడం జరుగుతుంది. ఒక క్యూ ప్లేస్ లో మనం టీ అనేది రీప్లేస్ చేయలేం కాబట్టి సో క్లియర్ గా మనం చెప్పొచ్చు. సో ఎస్ అనేది ఓకేనా, ఎస్ అనేటటువంటి పర్సన్ ని మనం ఖచ్చితంగా రైట్ సైడే మనం తీసుకోవాలి. ఒకవేళ మీరు లెఫ్ట్ సైడే తీసుకొని కౌంట్ చేసినా కానీ మనకి ఎంత ఒక 5 or 6 members రావడం జరుగుతుంది. అది ఆప్షన్ కూడా మనకు ప్రొవైడ్ చేయలేదు కాబట్టి క్లియర్ గా మనము ఓకేనా రైట్ సైడే తీసుకొని ఓకేనా మనం సాల్వ్ చేసినట్లయితే ఆప్షన్స్ కి తగినట్టు అదే విధంగా లాజిక్ తగినట్టు మనకు రావడం జరుగుతుంది. కాబట్టి క్లియర్ గా ఇక్కడ మనకు చెప్పొచ్చు. సో ఓవరాల్ గా ఎంతమంది ఉన్నారంటే మనం కౌంట్ చేస్తే 11 రావడం జరిగింది. సో ఓవరాల్ గా ఈ మొత్తం నార్త్ సైడ్ ఫేస్ చేస్తున్నటువంటి రోలో 11 members ఉండడం జరిగింది. క్లియర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, 6 boxes. ఓకేనా, డిఎఫ్ జిహెచ్ఐఆర్ కెప్టెన్ ఓవర్ ది ఓకేనా ఒకదానిపైన ఒకటి సో అమర్చడం జరిగింది అనమాట. నాట్ ఇన్ ద సేమ్ ఆర్డర్ అంటున్నారు. ఓన్లీ 2 boxes ఆర్ కెప్ట్ బిట్వీన్ డి అండ్ ఐ. ఓకేనా, డి అండ్ ఐకి 2 boxes. ఓకేనా, ఓకే ఇక్కడ వరకు అయితే క్లియర్. డి ఈస్ కెప్ట్ అట్ ది థర్డ్ ప్లేస్ ఫ్రమ్ ద టాప్. ఓకేనా, థర్డ్ ప్లేస్ 6 boxes అంటున్నారు కాబట్టి నేను 1 2 3 ఓకేనా 4 5 6 అనుకుంటాను. అయితే ఇక్కడ ఏమంటున్నారు, డి కెప్ట్ అట్ ది థర్డ్ ప్లేస్ ఫ్రమ్ ద టాప్. టాప్ నుంచి థర్డ్ ప్లేస్ లో డి కాబట్టి ఖచ్చితంగా 4th place లో ఓకేనా, గ్రౌండ్ సైడ్ నుంచి. ఓకేనా, అయితే ఇప్పుడు చూద్దాము. ఓన్లీ ఓకేనా 1 box ఈస్ బిట్వీన్ ఈ అండ్ ఐ అంటున్నారు. ఈ అండ్ ఐకి ఓన్లీ 1 box. ఓకేనా, ఈ అండ్ ఐకి ఓన్లీ 1 box. ఆల్సో దర్ ఈస్ ఓన్లీ 1 box బిట్వీన్ ఈ అండ్ ఎఫ్ అంటున్నారు. ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఈ అండ్ ఎఫ్ కూడా ఓన్లీ 1 box ఉండడం జరిగింది. అవునా కాదా? అయితే విచ్ బాక్స్ ఇస్ కెప్ట్ అట్ ది థర్డ్ ప్లేస్ ఫ్రమ్ ద బాటమ్. అయితే ఇప్పుడు కండిషన్స్ దాని ప్రకారం ఇప్పుడు ఏదైతే మనకు ప్రొవైడ్ చేశారో సో దీన్ని బట్టి ఓకేనా మన లాజిక్ ప్రకారం దీన్ని మనం డ్రా చేసుకొని సో ఈజీగా మనం రీప్లేస్ చేసినట్లయితే మనకు తెలిసిపోతుంది. ఒకసారి చూడండి, డి అండ్ ఐకి బిట్వీన్ లో 2 members అంటున్నారు. సో ఐ అయితే మనం డెఫినెట్ గా పైన రీప్లేస్ చేయలేము. అలా రీప్లేస్ చేసినట్లయితే ఓన్లీ 1 member రావడం జరుగుతుంది. సో కాబట్టి డి అండ్ ఐకి బిట్వీన్ లో 2 members రావాలి కాబట్టి ఐ అనేటటువంటి పర్సన్ డెఫినెట్ గా ఇక్కడ మనం తీసుకోవడం జరుగుతుంది. అవునా, సో ఈ కండిషన్ అయితే సాటిస్ఫై చేయడం జరిగింది. నెక్స్ట్ ఈ అండ్ ఐకి బిట్వీన్ లో ఓన్లీ 1 member ఉండాలంటున్నారు. సో కాబట్టి ఈ అనేటటువంటి పర్సన్ ఇక్కడ మనం తీసుకున్నట్లయితే బిట్వీన్ లో ఖచ్చితంగా 1 member రావడం జరుగుతుంది. అవునా, నెక్స్ట్ ఈ అండ్ ఎఫ్ కి బిట్వీన్ లో 1 member. సో ఈ ఏమో ఇక్కడ ఉండడం జరిగింది. సో ఎఫ్ ఇక్కడ మనం తీసుకున్నట్లయితే సో బిట్వీన్ లో ఖచ్చితంగా ఈ 1 member రావడం జరుగుతుంది. అవునా కాదా? సో అయితే నెక్స్ట్ ఒకసారి ఇంకేమన్నా మిస్ చేసాము ఒకసారి చూడండి. సో క్లియర్ గా ఈ అండ్ ఎఫ్ ఓకేనా విచ్ ఓకేనా అయితే క్వశ్చన్ ఏం అడిగారు ఒకసారి చూద్దాము. సో విచ్ బాక్స్ ఈస్ కెప్ట్ అట్ ది థర్డ్ ప్లేస్ ఫ్రమ్ ది బాటమ్ అంటున్నారు. ఓకేనా, బాటమ్ నుంచి థర్డ్ ప్లేస్. ఓకేనా 1 2 3. సో క్లియర్ గా అర్థమవుతుంది ఈ అనేటటువంటి పర్సన్ ఖచ్చితంగా బాటమ్ నుంచి ఓకేనా థర్డ్ ప్లేస్. సో అడిగినటువంటి క్వశ్చన్ ఆన్సర్ మనకు రావడం జరిగింది కాబట్టి రిమైనింగ్ కండిషన్స్ గురించి కూడా మనం ఆలోచించాల్సిన అవసరం లేదు. సో ఈ అనేది మరి మనకి ఎక్కడ ప్రొవైడ్ చేశారు? సో డీలో ప్రొవైడ్ చేశారు. సో ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. క్లియర్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 5 friends ABCD సీటెడ్ అరౌండ్ ఏ రౌండ్ టేబుల్ ఫేసింగ్ సెంటర్. 5 friends అంటున్నారు. ఓకేనా 5 friends తీసుకుందామండి. ఓకేనా 1 2 3 4 5. ఓకేనా అయితే ఒకసారి ఫేసింగ్ సెంటర్ కాబట్టి ఓకేనా సెంటర్ని ఫేస్ చేస్తూ ఓకేనా సెంటర్ని ఫేస్ చేస్తూ డైరెక్షన్ ఏ విధంగా ఉంటుందో మనం క్లియర్గా మనం తెలుసుకోవాలి. ఓకేనా అయితే ఓకేనా లెఫ్ట్ సైడ్ ఏది రైట్ సైడ్ ఏది అని మనకు తెలియాలి. ఓకేనా అయితే ఇప్పుడు ఒకసారి 1 by 1 చూద్దాం. ఓకేనా బి ఈస్ అన్ ఓకేనా ఇమిడియేట్ నేబర్ ఆఫ్ బోత్ డి అండ్ ఈ అంటున్నారు. ఓకేనా ఒకసారి అబ్జర్వ్ చేస్తే బి ఈస్ అన్ ఇమిడియేట్ నేబర్ ఆఫ్ డి అండ్ ఈకి నేబర్ అంటున్నారు. డిఆర్ఈ ఇక్కడ కూడా డిఆర్ఈ తీసుకుందాం. ఓకేనా ఎలాగైనా రీప్లేస్ చేసుకోవచ్చు. ఇక్కడ డి అయితే ఈ అయితే డి. ఓకేనా నెక్స్ట్ ఏమంటున్నారు, ఏ ఈస్ అన్ ఇమిడియేట్ నేబర్ ఆఫ్ డి అంటున్నారు. ఓకేనా ఇక్కడ ఇంక రిమైనింగ్ 2 places ఏంటి? ఓకేనా ఏఆర్సి. ఓకేనా ఇక్కడ కూడా ఏఆర్సి రావడం జరుగుతుంది. అవునా కదా? అయితే క్వశ్చన్ ఏం అడిగారు, విచ్ పొజిషన్ ఆఫ్ ఈ
ఓకేనా ఈస్ నాట్ పాసిబుల్ అని అడుగుతున్నారు. ఓకేనా ఈస్ నాట్ పాసిబుల్ అంటున్నారు. అంటే ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ డయాగ్రామ్ సంబంధించి ఏమేం పాసిబుల్ ఉందో మనం కనుక్కుందాము, ఏది పాసిబుల్ లేదో అది మన ఆన్సర్ అవ్వడం జరుగుతుంది. ఓకేనా సో అయితే ఫస్ట్ ఏమంటున్నారు, ఓకేనా ఈ గురించి అడుగుతున్నారు. ఓకేనా ఈ టు ది ఇమ్మీడియట్ లెఫ్ట్ ఆఫ్ సి అంటున్నారు. ఓకేనా ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఇక్కడ చూస్తే ఒక ఇమిడియట్ లెఫ్ట్ ఆఫ్ సి రావడం జరుగుతుంది ఈ అనేటటువంటి పర్సన్. సో ఇదైతే పాసిబుల్ ఉంది, అవునా కదా, పాసిబుల్ ఉంది. నెక్స్ట్ చూడండి థర్డ్ టు ద రైట్ ఆఫ్ ఏ అంటున్నారు. ఓకేనా థర్డ్ టు ద రైట్ ఆఫ్ ఏ అంటే ఇక్కడ చూడండి ఏ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏ ఉన్నట్లయితే థర్డ్ టు ద రైట్, ఫస్ట్ రైట్, సెకండ్ రైట్, థర్డ్ రైట్ రావడానికి కూడా పాసిబిలిటీ ఉంది. సో పాసిబిలిటీ ఉంది, అవునా. నెక్స్ట్ చూడండి ఇమిడియట్ నైబర్ ఆఫ్ ఏ అంటున్నారు, ఈ అనేటటువంటి పర్సన్. ఓకేనా ఈ అనేటటువంటి పర్సన్ ఇమిడియట్ నైబర్ ఆఫ్ ఏకి ఇమిడియట్ నైబర్, ఇక్కడ కూడా ఏకి ఇమిడియట్ నైబర్. సో ఇది కూడా పాసిబిలిటీ ఉంది, అవునా కాదా. సో ఇక్కడ ఒకసారి చూస్తే థర్డ్ టు ద లెఫ్ట్ ఆఫ్ డి అంటున్నారు, ఈ అనేటటువంటి పర్సన్. ఈ అనేటటువంటి పర్సన్ ఇక్కడ చూస్తే మనకేమో సెకండ్ రైట్ రావడం జరుగుతుంది, ఇక్కడ చూస్తే మనకేమో సెకండ్ టు ద లెఫ్ట్ రావడం జరుగుతుంది. సో ఎటు చూసుకున్నా సెకండ్ ప్లేస్ రావడమే జరుగుతుంది, కానీ ఒక థర్డ్ టు ద లెఫ్ట్ రావడానికి పాసిబిలిటీయే లేదు. సో పాసిబిలిటీయే లేదు, అవునా కాదా. సో ఖచ్చితంగా 3 పాసిబిలిటీస్ ఉన్నాయి అకార్డింగ్ టు ద డయాగ్రామ్. కాకపోతే ఈ ఫోర్త్ కండిషన్ లేదా ఫోర్త్ ఆప్షన్ మాత్రం మనకి పాసిబిలిటీ లేదు. సో క్వశ్చన్ ఏం అడిగారు, విచ్ పొజిషన్ ఆఫ్ ఈ ఈస్ నాట్ పాసిబుల్ అన్నారు కాబట్టి క్లియర్ గా మనకు అర్థమవుతుంది. సో ఖచ్చితంగా ఏబిసి ఓకేనా అన్ని పాసిబులే, ఓన్లీ ఆప్షన్ డి మాత్రం పాసిబిలిటీ లేదు కాబట్టి ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. క్లియర్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 7 బాయ్స్ MNOPQRS ఆర్ సిట్టింగ్ అరౌండ్ ఏ సర్క్యులర్ టేబుల్ ఫేసింగ్ సెంటర్ అంటున్నారు. ఓకేనా టోటల్ 7 మెంబర్స్ అంటున్నారు. సో 1 2 3 4 5 6 7 ఓకేనా 7 మెంబర్స్ మనం తీసుకున్న తర్వాత సో 1 by 1 మనం చెక్ చేద్దాం. ఎగ్జాక్ట్లీ 2 బాయ్స్ సిట్ బిట్వీన్ ఓకేనా ఎస్ అండ్ ఎన్ అంటున్నారు. ఓకేనా ఎస్ అండ్ ఎన్ కి ఎగ్జాక్ట్లీ 2 బాయ్స్ సిట్ బిట్వీన్ ఎస్ అండ్ ఎన్, ఇదైతే క్లియర్. ఓకేనా టు ద రైట్ ఆఫ్ ఎస్. ఓకేనా పి ఈస్ అన్ ఇమిడియట్ నైబర్ ఆఫ్ ఎం. ఓకేనా పి ఈస్ అన్ ఇమిడియట్ నైబర్ ఆఫ్ ఎం. ఓకేనా పి ఈస్ అన్ ఇమిడియట్ నైబర్ ఆఫ్ ఎం. ఓకేనా నెక్స్ట్ ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఓకేనా ఆర్ ఈస్ సెకండ్ టు ద రైట్ ఆఫ్ పి. ఆర్ ఈస్ సెకండ్ టు ద రైట్ ఆఫ్ పి. ఓకేనా పీకేమో సెకండ్ రైట్ ఆర్ అనేటటువంటి పర్సన్, ఇదైతే క్లియర్. సో క్లియర్ గా ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. సో ఈ విధంగా కండిషన్స్ రాసుకున్న తర్వాత మనం రీప్లేస్ చేసుకుందాం. ఓకేనా అండ్ టు ద ఇమిడియట్ రైట్ ఆఫ్ ఎస్ అంటున్నారు. ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఈ కండిషన్ ఓకేనా పి ఈస్ అన్ ఇమిడియట్ నైబర్ ఆఫ్ ఎం అండ్ ఎస్ అంటున్నారు. ఇక్కడ ఒకసారి చూడండి పి ఈస్ అన్ ఇమిడియట్ నైబర్ ఆఫ్ ఎం అండ్ ఎస్. P is an immediate neighbor of M and S అంటున్నారు. సో M and S, P is an immediate neighbor of M and S, అదైతే క్లియర్. R is to the second to the right of P, second to the right of P and immediate right of ఓకేనా S అంటున్నారు. ఓకేనా immediate right of S అంటే ఒకసారి చూడండి immediate right of S అంటే PSR అనేది మనకు ఆర్డర్ లో రావాలని మీనింగ్. ఓకేనా R గురించి మాట్లాడుతున్నారు. సెకండ్ టు ద రైట్ ఆఫ్ P అంటే P కి సెకండ్ టు ద రైట్ అండ్ టు ద ఇమిడియట్ రైట్ ఆఫ్ S అంటే S కి ఇమిడియట్ రైట్ లో R అనేటటువంటి పర్సన్ ఉండాలి, అంటే PSR అనేది ఆర్డర్. ఓకేనా ఇదైతే క్లియర్. నెక్స్ట్ ఒకసారి చూడండి ఇక్కడ P is an immediate neighbor of M and S అన్నారు కాబట్టి M and S మనం తీసుకున్నాము. ఇంకేం కండిషన్స్ ప్రొవైడ్ చేశారు, N is an immediate neighbor of ఓకేనా Q and O. N is an immediate neighbor of ఓకేనా Q and O. ఓకేనా లేదంటే ఇది ఎలాగైనా రీప్లేస్ చేయొచ్చు. ఓకేనా ఇక్కడ వరకు అయితే క్లియర్. అవునా నెక్స్ట్ ఏమంటున్నారు, ఇఫ్ O is థర్డ్ టు ద లెఫ్ట్ ఆఫ్ M. ఓకేనా థర్డ్ టు ద లెఫ్ట్ ఆఫ్ M, థర్డ్ టు ద లెఫ్ట్, ఫస్ట్ సెకండ్ థర్డ్. ఓకేనా O is థర్డ్ టు ద లెఫ్ట్ ఆఫ్ M, ఇక్కడ వరకు అయితే క్లియర్. అవునా అయితే వేర్ ఈస్ క్యూ సీటెడ్ అంటున్నారు. అయితే ఇప్పుడు ఈ కండిషన్స్ ప్రకారం మనం 1 by 1 మనం తీసుకున్నాం. ఓకేనా పిఎస్ఆర్ అయితే ఆర్డర్, ఇదైతే మనకు ఐడియా ఉంది కదా. సో పి ఓకేనా ఎస్ఆర్ ఇక్కడ వరకు అయితే క్లియర్. సో పిఎస్ఆర్ ఈ కండిషన్ అయితే మనం తీసుకున్నాం, ఇదైతే సాటిస్ఫై. దాని తర్వాత ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఓకేనా ఎంకి ఎస్కి బిట్వీన్ లో పి అనేటటువంటి పర్సన్ ఉండాలి. సో ఎంకి ఎస్కి సో ఖచ్చితంగా ఎం అనేటటువంటి పర్సన్ ఇక్కడ మనం తీసుకున్నట్లయితే ఎంకి ఎస్కి బిట్వీన్ లో పి అనేటటువంటి పర్సన్ ఉండడం జరిగింది. సో ఈ కండిషన్ కూడా సాటిస్ఫై చేయడం జరిగింది. అవునా నెక్స్ట్ చూడండి ఎస్ అండ్ ఎన్ కి బిట్వీన్ లో 2 మెంబర్స్ ఉండాలి, అవునా కదా. సో ఎస్ ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఓకేనా ఎగ్జాక్ట్లీ సో ఎస్ అండ్ ఎన్ అంటే ఇక్కడ ఒకసారి ఎస్ ఇక్కడ ఉండడం జరిగింది, 1 2 ఎన్ ఇక్కడ రావడం జరుగుతుంది, లేదంటే 1 2 ఎన్ ఇక్కడ రావడం జరుగుతుంది. సో అక్యురేట్ గా ఎన్ అనేటటువంటి ప్లేస్ మనం రీప్లేస్ చేయలేం కాబట్టి సో ఇక్కడ మాత్రం మనం క్లియర్ గా దీన్ని బట్టి అట్ ప్రెసెంట్ దీన్ని మనం స్కిప్ చేసి ఒక రిమైనింగ్ అని చెక్ చేసి దాన్ని బట్టి మనం ఆలోచన చేద్దాం. ఓకేనా అయితే ఇప్పుడు ఒకసారి చూడండి సో ఎం కి ఓకేనా ఫస్ట్ సెకండ్ థర్డ్ ఓకేనా థర్డ్ లెఫ్ట్ లో ఓ ఉండడం జరుగుతుంది. ఓకేనా ఎం అనేటటువంటి పర్సన్ సెంటర్ ని ఫేస్ చేస్తున్నారు. సో లెఫ్ట్ ఏమవుతుంది, థర్డ్ లెఫ్ట్, ఫస్ట్ లెఫ్ట్ సెకండ్ లెఫ్ట్ థర్డ్ లెఫ్ట్, థర్డ్ లెఫ్ట్ లో ఓ అనేటటువంటి పర్సన్ ఉండడం జరుగుతుంది, అవునా కదా. నెక్స్ట్ ఓ అండ్ క్యూ కి బిట్వీన్ లో ఓకేనా ఓ అండ్ క్యూ కి బిట్వీన్ లో ఎన్ ఉండాలి. ఓకేనా ఓ ఏమో ఇక్కడ ఉన్నారు, సో ఓ ఎన్ ఇక్కడేమో క్యూ రావడం జరుగుతుంది. సో ఇది ఆర్డర్. సో ఈ ఆర్డర్ ప్రకారం తీసుకున్నాం. ఇప్పుడు ఒకసారి అన్ని కరెక్ట్ గా సాటిస్ఫై అయిందో లేదో చూద్దాం.
ఎస్ అండ్ ఎన్కి బిట్వీన్ లో 2 మెంబర్స్, ఎస్ అండ్ ఎన్కి బిట్వీన్ లో 2 మెంబర్స్ ఉండడం జరిగింది. పిఎస్ఆర్ ఆర్డర్ లో ఉండడం జరిగింది. ఎంకి ఎస్కి బిట్వీన్ లో పి, ఓకేనా, ఎం అండ్ ఎస్కి బిట్వీన్ లో పి అనేటటువంటి పర్సన్ ఉండడం జరిగింది. ఓకేనా, ఎంకి థర్డ్ లెఫ్ట్ లో ఓ ఉండాలి. ఓకేనా, ఎంకి థర్డ్ లెఫ్ట్, ఫస్ట్ లెఫ్ట్, సెకండ్ లెఫ్ట్, థర్డ్ లెఫ్ట్ లో ఓ అనేటటువంటి పర్సన్ ఉండడం జరిగింది. క్యూఎన్ఓ ఆర్డర్ గా ఉండాలి, అవునా కాదా? సో క్యూఎన్ఓ లేదంటే ఓఎన్క్యూ, ఎలాగైనా సరే ఓకి క్యూకి బిట్వీన్ లో ఎన్ అనేటటువంటి పర్సన్ ఉండాలి. ఓకేనా, ఇక్కడ వరకు అయితే మనకి క్లియర్. సో ఇప్పుడు క్వశ్చన్ ఏం అడిగారు దాన్ని బట్టి మనం సాల్వ్ చేసేద్దాం. ఓకేనా, ఇఫ్ వేర్ ఈస్ క్యూ సీటెడ్ అన్నారు. సో టు ద ఇమిడియట్ లెఫ్ట్ ఆఫ్ పి, ఓకేనా, పీకి ఇమిడియట్ లెఫ్టా కాదండి. సో ఫస్ట్ ఆప్షన్ ఎలిమినేట్. సెకండ్ వన్, సెకండ్ టు ద లెఫ్ట్ ఆఫ్ పి, పీకి సెకండ్ లెఫ్ట్ లో క్యూ అనేటటువంటి పర్సన్, ఇదేమో ఫస్ట్ లెఫ్ట్, ఇదేమో సెకండ్ లెఫ్ట్. సో సెకండ్ ఆప్షన్ కరెక్ట్. థర్డ్ వన్ ఒకసారి చెక్ చేయండి. థర్డ్ టు ద లెఫ్ట్ ఆఫ్ పి అంటున్నారు, పీకి థర్డ్ లెఫ్ట్ లో ఎన్ ఉండడం జరిగింది, అవునా? సో ఫోర్త్ టు ద లెఫ్ట్ ఆఫ్ పి, ఫోర్త్ లెఫ్ట్ లో ఏమో ఓ ఉండడం జరిగింది. సో కాబట్టి క్లియర్ గా అర్థమవుతుంది ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. సో ఇచ్చినటువంటి కండిషన్స్ మనం రాసుకొని సో జస్ట్ దాన్ని రీప్లేస్ చేసుకొని మనం సాల్వ్ చేయడమే. ఓకేనా, సో నెక్స్ట్ క్వశ్చన్ ఒకసారి చూస్తే RSTUVW ఓకేనా లివ్స్ అనే 6 డిఫరెంట్ ఫ్లోర్స్ అంటున్నారు. సో ఒకసారి చూద్దాం. 1 2 3 4 5 6, ఓకేనా. సో అయితే ద లోయర్ మోస్ట్ ఫ్లోర్ 1 అంటున్నారు. సో అన్ని కండిషన్స్ 1 నుంచి 6 వరకు తీసుకోమంటున్నారు, తీసుకున్నాము. ఓన్లీ 2 పర్సన్స్ బిట్వీన్ టీ అండ్ డబ్ల్యూ అంటున్నారు. ఓకేనా, టీ అండ్ డబ్ల్యూకి బిట్వీన్ లో 2 పర్సన్స్ మాత్రమే ఉండడం జరిగింది. ఇక్కడ వరకు అయితే క్లియర్. ఓకేనా, ఇది ఎలాగైనా రీప్లేస్ చేసుకోవచ్చు. దాని తర్వాత ఏమంటున్నారు, ఓకేనా, టీ డస్ నాట్ లివ్ ఆన్ ది టాప్ మోస్ట్ ఫ్లోర్. ఓకేనా, టీ మాత్రం టాప్ మోస్ట్ ఫ్లోర్ లో రావడానికి ఛాన్సే లేదంటున్నారు. ఓకేనా, నెయిదర్ యూ నార్ వి లివ్స్ ఆన్, ఓకేనా, లోయర్ మోస్ట్ ఫ్లోర్. యుఆర్వి, ఓకేనా, ఇవి రెండు ఓకేనా గ్రౌండ్ ఫ్లోర్ లో, ఓకేనా, ఫస్ట్ ఫ్లోర్ లో రావడానికి ఛాన్సే లేదంటున్నారు, అవునా కదా? సో ఓన్లీ 1 పర్సన్ లివ్ అబోవ్ ఎస్ అంటున్నారు. ఓకేనా, ఎస్ తర్వాత ఓన్లీ 1 పర్సన్ మాత్రమే ఉండడం జరుగుతుందంటే సో ఎస్కి పైన ఓన్లీ 1 పర్సన్. ఓకేనా, సో ఎస్కి పైన. సో కాబట్టి 5th ఫ్లోర్ లో ఎస్ అనేటటువంటి పర్సన్ ఉండడం జరుగుతుంది. యూ లివ్స్ ఇమ్మీడియట్లీ బిలో టీ, యూ లివ్స్ ఇమ్మీడియట్లీ బిలో టీ, ఓకేనా, అంటే టీ తర్వాత యూ, ఓకేనా, అంటే కదా. సో యూ లివ్స్ ఇమ్మీడియట్లీ బిలో టీ, టీ తర్వాత యూ అనేటటువంటి పర్సన్ ఉండడం జరుగుతుంది. అండ్ ఇమ్మీడియట్లీ అబోవ్ వి అంటున్నారు, ఇమ్మీడియట్లీ అబోవ్ వి. సో కాబట్టి టీయువి ఆర్డర్ గా ఉండాలి, ఇక్కడేమో యువి రాకూడదు. సో ఖచ్చితంగా టీయువి ఈ ఆర్డర్ లోనే మనం తీసుకోవాలి. ఓకేనా, టీయువి ఇక్కడ తీసుకుంటే వి అనేటటువంటి పర్సన్ ఫస్ట్ నెంబర్ ఫ్లోర్ లో రావడం జరుగుతుంది కాబట్టి అక్కడ తీసుకోకుండా సో టీయువి ఈ ఆర్డర్ లో తీసుకుంటే సరిపోతుంది. సో టీయువి కరెక్ట్. దాని తర్వాత ఏమంటున్నారు, టీ అండ్ డబ్ల్యూకి బిట్వీన్ లో 2 పర్సన్స్ ఉండాలి. సో కాబట్టి టీ ఏమో ఇక్కడ ఉంది, డబ్ల్యూ ఇక్కడ తీసుకుంటే ఓన్లీ 1 పర్సన్ ఉండడం జరుగుతుంది. సో ఆల్రెడీ ఇక్కడ 2 మెంబర్స్ ఉన్నారు కాబట్టి సో ఖచ్చితంగా డబ్ల్యూ ఇక్కడ తీసుకుంటే సరిపోతుంది. ఇంకేది మిగిలిపోయిందండి, ఆర్ మాత్రం మిగిలిపోవడం జరిగింది. సో ఆర్ అనేది ఇక్కడే, అవునా కదా? సో క్వశ్చన్ ఏమడిగారు, హూ లివ్స్ ఆన్ ది, ఓకేనా, ఫ్లోర్ నెంబర్ 2, ఓకేనా, సెకండ్ ఫ్లోర్ లో ఎవరండి? సో వి అనేటటువంటి పర్సన్. సో వి అనేటటువంటిది ఎక్కడ ఉందండి? సో ఆప్షన్ ఏలో ఇచ్చారు. సో ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. క్లియర్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. LMNOPQRS ఆర్ సిట్టింగ్ ఇన్ ఏ స్ట్రైట్ రో ఫేసింగ్ సౌత్ అంటున్నారు. ఒకసారి అబ్జర్వ్ చేయండి, సౌత్ డైరెక్షన్ అంటే డౌన్వర్డ్ డైరెక్షన్, అవునా కదా? సో డౌన్వర్డ్ డైరెక్షన్ అంటే సో లెఫ్ట్ అండ్ రైట్ అనేది రెండు మారిపోవడం జరుగుతుంది. నార్మల్గా ఇది మనకి అప్వర్డ్ డైరెక్షన్ అంటే అది రైట్, కానీ డౌన్వర్డ్ డైరెక్షన్ లో ఇటుపక్క మనకి రైట్ అవ్వడం జరుగుతుందండి. ఇది కొంచెం గమనించగలరు. ఓకేనా, ఇదేమో రైట్, ఇటువైపు ఏమో లెఫ్ట్. ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి చాలు. ఓకేనా, 1 by 1 మనం చెక్ చేద్దాం. అయితే ఎంతండి, ఓకేనా, 3 6 8 మంది కదా. సో 8 మందికి తగినట్టు మనం డ్రా చేసుకుందామండి. ఓకేనా, మధ్యలో 1 2 3 4 5 6, సో టోటల్గా 8 మెంబర్స్ రాసుకున్నాం. ఇక్కడ కండిషన్స్ రాసుకొని జస్ట్ రీప్లేస్ చేస్తే చాలు. ఓకేనా, సో 1 by 1 మనం ఒకసారి చెక్ చేద్దాం. ఇక్కడ చూడండి, ఆర్ అండ్ ఎస్, ఆర్ అట్ ది ఎక్స్ట్రీమ్ ఎండ్స్ అంటున్నారు. ఓకేనా, ఆర్ అండ్ ఎస్, ఓకేనా, ఆర్ అండ్ ఎస్ తీసుకుందాం. సాటిస్ఫై కాకపోతే ఓకేనా ఆపోజిట్ గా తర్వాత రాసుకుందాం. ఓకేనా, సో ఆర్ అండ్ ఎస్ ఆర్ ఓకేనా ఏమంటున్నారు, ఎక్స్ట్రీమ్ ఎండ్స్ అంటున్నారు. ఓకే, ఇక్కడ వరకు అయితే క్లియర్. దాని తర్వాత ఓ అండ్ క్యూ ఆర్ ఇమిడియేట్ నైబర్స్ అంటున్నారు. ఓ అండ్ క్యూ ఆర్ ఇమిడియేట్ నైబర్స్, అది ఎలాగైనా కానీ ఓ అండ్ క్యూ. ఓకేనా, దాని తర్వాత ఓన్లీ ఎల్ సిట్స్ బిట్వీన్ ఎన్ అండ్ పి, ఎన్ అండ్ పికి ఓన్లీ ఎల్ సిట్స్ బిట్వీన్ కదా. సో ఎన్ఎల్పి లేదా పిఎల్ఎన్, ఓకేనా, ఈ ఆర్డర్ లోనే ఉండాలి. ఇదైతే క్లియర్. దాని తర్వాత చూడండి, ఓన్లీ ఎల్ సిట్స్ బిట్వీన్ ఎన్ అండ్ పి, ఎం సిట్స్ టు ద ఇమిడియేట్ రైట్ ఆఫ్ ఎన్. ఓకేనా, ఇమిడియేట్ రైట్ ఆఫ్ ఎన్. ఒకసారి చూడండి, రైట్ ఏ డైరెక్షన్ అండి, ఇటువైపు కదా. ఓకేనా, ఎన్కి ఇమిడియేట్ రైట్ ఎవరండి, ఒకసారి ఎం సిట్స్. సో ఎంఎన్ ఈ ఆర్డర్లో ఉండాలి. ఓకేనా, అంటే ఏంటి, ఇమిడియేట్ రైట్ ఆఫ్ ఎన్ అంటే నార్మల్గా ఎన్కి రైట్ సైడ్ అటువైపు తీసుకునే వాళ్ళం, కానీ సౌత్ డైరెక్షన్ ఫేస్ చేస్తున్నారు కాబట్టి రైట్ అంటే ఇటువైపు రావడం జరుగుతుంది. ఇక్కడ రాసాను చూడండి. సో కాబట్టి ఎన్కి రైట్ సైడ్ అంటే లెఫ్ట్ సైడ్ రావడం జరుగుతుంది. కాబట్టి ఎం తర్వాత ఎన్, ఈ ఆర్డర్ గుర్తుపెట్టుకోండి. దాని తర్వాత ఏంటి, ఓ సిట్స్ టు ది ఇమిడియేట్ లెఫ్ట్ ఆఫ్ పి. ఓకేనా, ఓ సిట్స్ టు ది ఇమిడియేట్ లెఫ్ట్ ఆఫ్ పి అంటే పీకి లెఫ్ట్ సైడ్ అంటే నార్మల్గా అయితే ఇటువైపు రావడం జరుగుతుంది, కానీ సౌత్ డైరెక్షన్ కాబట్టి లెఫ్ట్ అంటే అటువైపు. సో కాబట్టి
ఇమీడియట్ లెఫ్ట్ ఆఫ్ పి అంటే పి తర్వాత ఓ, ఈ ఆర్డర్ గుర్తుపెట్టుకుంటే చాలు. దాని తర్వాత ఇక్కడ చూడండి ఎస్ సిట్స్ టు ది ఇమీడియట్ లెఫ్ట్ ఆఫ్ క్యూ అంటున్నారు. ఇమీడియట్ లెఫ్ట్ ఆఫ్ క్యూ అంటే ఒక క్యూకి లెఫ్ట్ సైడ్ అంటే లెఫ్ట్ అంటే నార్మల్గా ఇటు తీసుకుంటాము, సౌత్ డైరెక్షన్ కాబట్టి లెఫ్ట్ అంటే ఇటువైపు. ఎస్ సిట్స్ టు ది ఇమీడియట్ లెఫ్ట్ ఆఫ్ క్యూ కాబట్టి క్యూ తర్వాత ఎస్, ఈ ఆర్డర్లోనే ఉండడం జరుగుతుంది. ఓకేనా. సో ఈ ఆర్డర్ వైజ్ ఉన్నటువంటిది మాత్రం టిక్ మార్క్ పెట్టుకొని తర్వాత ఇప్పుడు మనం జస్ట్ మనం రీప్లేస్ చేస్తే చాలు. ఓకేనా. అయితే ఇప్పుడు ఒకసారి ఆలోచించండి, ఆర్ ఎస్ రావడం జరిగింది. సో ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఓకేనా, క్యూ తర్వాత ఎస్, అవునా కాదా? అంటే ఖచ్చితంగా క్యూ అనేది మనం ఇక్కడ రిప్లేస్ చేస్తాము. సో ఇదైతే అయిపోయింది, అవునా కాదా? నెక్స్ట్ ఒకసారి అబ్జర్వ్ చేయండి, ఓకేనా, ఓ అండ్ క్యూ పక్క పక్కనే ఉండడం జరుగుతుంది. సో కాబట్టి ఖచ్చితంగా ఓ ఇక్కడ తీసుకుంటాం. సో ఇవి రెండు అయిపోయింది, అవునా కాదా? నెక్స్ట్ ఏంటి, ఎంఎన్ లేదా పిఓ అంటున్నారు. పిఓ ఒకసారి చెక్ చేయండి, అంటే పి ఇక్కడ తీసుకోవాలి, పిఓ సరిపోయింది. సో అది కూడా కరెక్ట్. నెక్స్ట్ ఎంఎన్, ఓకేనా, ఇవి రెండు మాత్రమే మిగిలిపోయిందండి, ఎంఎన్ ఎన్ఎల్పి. అవునా, ఇప్పుడు ఒకసారి అబ్జర్వ్ చేసి ఇక్కడ పి రావడం జరిగింది. సో కాబట్టి ఎన్ఎల్పి కాబట్టి ఎన్ఎల్పి, అవునా కదా? సో ఇది కూడా సాటిస్ఫై. ఇంకా ఫైనల్గా ఎంఎన్ మాత్రం మిగలడం జరిగింది. సో ఎం ఇక్కడ తీసుకుంటే సరిపోతుంది. సో ఇదండి ఆర్డర్. అయితే ఇప్పుడు ఒకసారి అబ్జర్వ్ చేయండి, ఆర్ఎంఎన్ఎల్ పిఓ క్యూఎస్. అయితే క్వశ్చన్ ఏం అడిగారు, ఓకేనా, హూ సిట్స్ టు ది ఇమ్మీడియట్ లెఫ్ట్ ఆఫ్ ఆర్. ఇమ్మీడియట్ లెఫ్ట్ ఆఫ్ ఆర్ అంటే ఓకేనా, లెఫ్ట్ అంటే ఏంటి, సో ఇటువైపు లెఫ్ట్ ఇప్పుడు, అవునా కదా, సౌత్ డైరెక్షన్ అంటే ఆర్కి ఇటువైపు అంటే నార్మల్గా మన పాయింట్ ఆఫ్ వ్యూ ప్రకారం సో లెఫ్ట్ అంటే సౌత్ డైరెక్షన్ కాబట్టి సో రైట్ సైడ్ ఎవరైతే ఉన్నారో ఆ పర్సన్ ఎవరనేసి. సో అంటే ఆర్కి పక్కన ఉన్నటువంటి పర్సన్ సో ఎం అనేటటువంటి పర్సన్. సో అవునా కదా, వాళ్ళు అడిగింది లెఫ్టే కానీ సౌత్ డైరెక్షన్లో ఇది లెఫ్ట్ అవుతుందండి. సో కాబట్టి ఎం అనేది మన ఆన్సర్. ఏ ఆప్షన్లో ప్రొవైడ్ చేశారు, సో ఆప్షన్ బిలో ప్రొవైడ్ చేశారు. సో ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. క్లియర్. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.